భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 9వ అధ్యాయము. నేనుండగా భయమెందుకు. కస్తూరి గారు ప్రశాంతి నిలయములో స్థిరనివాసం ఏర్పరచుకున్న క్రొత్తలలో అక్కడున్న కొద్దిమంది ఇళ్లకి అప్పుడప్పుడు స్వామి వచ్చి ఆనందం పంచిపెట్టేవారు. ఈ విధంగా సాయి భగవానుడు వారింటికి వచ్చినప్పుడు కస్తూరి గారి శ్రీమతిని స్వామి ఒక పాట పాడమన్నారు. ఆమె స్వామిపై తాను అల్లుకున్న ఒక కన్నడ గీతం గానం చేసింది. నిన్ను నంబి బందే ఎన్నికై బిరుదిరు ఘన మహిమనే సాయినాథ. అర్థం ఏంటంటే, ఓ సాయి తండ్రి, పరిపూర్ణమైన విశ్వాసంతో నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చాను, నా చెయ్యి విడిచిపెట్టకు అని పాట భావం. అందుకు సమాధానంగా స్వామి ఆమె మాతృభాష అయిన తమిళంలో ఒక పాట పాడారు. విరుభం మున్నె తరువరే వేడం మున్నె తరువారే సాయి బాబా. దానికి బాబా కూడా ఒక పాట పాడారు ఆ కన్నడ భాషలో, మాతృభాష అయిన తమిళంలో. దానికి అర్థం ఏంటంటే, భయమెందుకు, మీరు కోరకముందే సాయిబాబా వరాలు ప్రసాదిస్తాడు, మీరు ప్రార్థించటానికి ముందే మీ రక్షణకై ఆయన పరుగున వస్తాడు అని ఆ పాట భావం. భక్తురాలు అడిగిన మాటకు భగవంతుడిచ్చిన సమాధానం ఎంత అద్భుతంగా ఉన్నది కదా. ఈ సమాధానం ఆమె కోసం మాత్రమే కాదు, ఈ ప్రపంచంలోని ఆర్తులకందరికీ వర్తిస్తుంది. అంతేకాదు, ఈ విశ్వంలోని జీవకోటి అంతటికీ వర్తిస్తుంది. లారీ క్రింద పడిన బాలుడు కాపాడిన విధానము. 1855వ సంవత్సరంలో జరిగిన సంఘటన ఇది. ప్రశాంతి నిలయములో మందిరం చుట్టూ భక్తుల నివాస భవనాలు తయారవుతున్నాయి. 11 సంవత్సరాల బాలుడు ఒకడు అక్కడ నిర్మాణ కార్యక్రమాల్లో చురుకుగా సేవ చేస్తున్నాడు. అప్పుడే ఇటుక లారీ వచ్చింది. అక్కడికి ఆ బాలుడు ఇటుకలనన్నిటినీ క్రిందకి దింపటంలో బాగా సహాయం చేశాడు. లారీ అంతా ఖాళీ చేసి దిగి వచ్చి ఆ లారీ వెనుక నిలబడి తన శరీరానికి బట్టలకు అంటుకున్న దుమ్ము దులుపుకుంటున్నాడు. ఆ హడావుడిలో డ్రైవర్ ఆ లారీ ఇంజిన్ స్టార్ట్ చేసిన విషయం కానీ, అది వెనక్కి వస్తుందన్న విషయం కానీ అతడు గమనించలేదు. ఆ డ్రైవర్ లారీ వెనుక ఆ కుర్రవాడున్న విషయం గమనించకుండానే లారీని వేగంగా వెనక్కి నడిపాడు. ఆ బాలుడు ఒక్కసారిగా చూసేసరికి ఆ లారీ మృత్యువులాగా పెద్ద శబ్దంతో తనను నెట్టుతుండగా అతడు భయంతో అచేతనుడయ్యి కాళ్ళు తడబడగా అక్కడే పడిపోయాడు. ఘోరమైన సంఘటన జరిగింది. కర్కశమైన ఆ పెద్ద లారీ టైరు అతని సుకుమారమైన కాలు మీదుగా వెళ్ళింది. ఆ సమయంలో అతడు చేసిందల్లా పెద్దగా అరుస్తూ స్వామి అని పిలవటం ఒక్కటే. వెంటనే అతడు అక్కడే కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు అతని అరుపు విని గబగబా వచ్చి లారీ క్రింద నుంచి అతన్ని బయటికి తీసి టైరు నొక్కేసిన అతని కాలుకి టవల్ చుట్టారు. తర్వాత ఏం చేయాలో తోచక ఆందోళనతో వాళ్ళు తల ఎత్తి స్వామి మందిరం వైపు చూశారు. ఆశ్చర్యం! అప్పుడు భగవాన్ బాబా మేడపై బాల్కనీలో నిలబడి ఇటే చూస్తున్నారు. జరిగిన విషయం వివరించబోయే లోపున స్వామివారితో అతన్ని మందిరానికి ఆనుకొని ఉన్న వైద్యశాలకు తీసుకుని వెళ్ళమన్నారు. స్వామి ఆజ్ఞ ప్రకారం చేసిన తర్వాత ఆ బాలుని అన్నయ్య స్వామి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి, స్వామి, తమ్ముడికి ఒక కాలంతా పూర్తిగా పోయింది అని వేడవసాగాడు. స్వామి అతన్ని ఓదారుస్తూ, బాధపడకు, కాలు ఏమీ కాలేదు అంటూ తన అంగీ చేతి దగ్గర పైకి లాగి అరచెయ్యి చూపించారు. స్వామి చేతిపై లారీ టైరు గుర్తుపడి ఉంది. స్వామి తన అరచేతిని అడ్డుపెట్టి లారీ బరువును కాలు మీద పడకుండా కాపాడనని చెప్పారు. కాలు ఎముక ఒకటి కూడా విరగకుండా ఉండటం చూసి డాక్టర్లు ఆశ్చర్యపడ్డారు. స్వామి దివ్య సంకల్పం వల్ల, అపారమైన కరుణ వల్ల త్వరలోనే ఆ బాలుడు పూర్తిగా ఆరోగ్యం పొందాడు. భర్త కన్నా దగ్గరే భగవంతుడు. కుమార్ అనే విద్యార్థి పుట్టపర్తిలో శ్రీ సాయి సత్యసాయి కళాశాలలో
చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులకు స్వామి ప్రశాంతి నిలయములో తమ మందిరానికి దగ్గరలో తూర్పు భవనములో క్రింద అంతస్తులో మొదటి వాటా ఇచ్చారు. ఒకరోజు సాయంత్రం సమయంలో మందిరములో భజనలో కుమార్ సాయి పితా ఔర్ మాతా సాయి అని పాట పాడుతున్నాడు. ఆ సమయంలో స్వామి సరిగ్గా అతని సమక్షంలోనే సింహాసనంపై కూర్చొని పాటకు అనుగుణంగా శిరస్సు పంకిస్తూ ఉన్నారు. ఆ సమయంలో బాబా కళ్ళల్లో ఎంతో కరుణ పొంగి పొరులుతున్నది. కుమార్ పాడుతున్న పాట మొదటి చరణం పూర్తి అయ్యిందో లేదో వెంటనే స్వామి సింహాసనంపై నుండి లేచి బయటకు వెళ్లారు. తన పాట భగవానునికి నచ్చలేదేమోనని కుమారుకి గోరంత సందేహం కలిగిన మాట వాస్తవమే. స్వామి భజన హాలు నుంచి బయటకు వచ్చి ఇసుక ప్రదేశం దాటి కుమారు తల్లిదండ్రులుండే తూర్పు ప్రశాంతిలోని మొదటి వాటా లోపలికి వెళ్లారు. దర్శనం చోట కూర్చొని ఉన్న భక్తులు, ఆ చిన్న గోడకు అవతల నిలబడి ఉన్న భక్తులు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. కారణం, స్వామి ఎప్పుడూ మందిరం ఆవరణ దాటి ఎలా బయటకు నడిచి రావటం కొన్ని సంవత్సరాల క్రితం తప్ప ఆ తర్వాత ఇటీవలి కాలంలో ఎవరూ చూడకపోవడమే. ఆ ఇంట్లో కుమార్ తల్లి హార్ట్ అటాక్ వచ్చిన కారణంగా అవస్థ పడుతున్నది. స్వామి గబగబా లోపలికి వెళ్ళి ఆమెకు గ్లాస్తో మంచినీరిచ్చి విభూతి సృష్టించి ఇచ్చి ఆమెకు ధైర్యం చెప్పి వచ్చి భజన హాలులో సింహాసనంపై కూర్చున్నారు. సరిగ్గా అప్పటికి ఆ పాట పూర్తి కావస్తున్నది. భజన అయిన తర్వాత స్వామి కుమారుతో, నేనెందుకు బయటికి వెళ్ళానో తెలుసా? నీ తల్లి మృత్యుముఖంలో ఉంటే రక్షించడానికి నీవే తల్లివి, నీవే తండ్రివి అని పాట పాడుతుంటే నీ తల్లి ప్రమాద స్థితిలో ఉంటే నేనిక్కడ ఎలా సిమితంగా కూర్చొనగలను? అందుకని నేను నీ ఇంటికి వెళ్ళి నీ తల్లిని రక్షించి వచ్చాను అన్నారు. ఆమె భర్త అక్కడే భక్తుల వరుసలో కూర్చొని ఉన్నాడు. కుమారుడు అక్కడే స్వామి మందిరంలో ఉన్నాడు. అయినా ఆ తల్లిని భగవంతుడు ఒక్కడే కాపాడగలిగాడు. అందువల్ల తెలుస్తున్నది అందరికన్నా ఆత్మీయుడు భగవంతుడు ఒక్కడేనని. మాతృదేవత కన్నా మరింత సన్నిహితుడు భగవంతుడే. ఒకసారి మద్రాసులో ఎస్ఏపి కళ్యాణ మండపంలో స్వామి ఉపన్యాసం ఏర్పాటయ్యింది. వేల మంది స్వామి సందర్శనం కోసం, సుమధుర భాషణం కోసం ఎదురు చూస్తున్నారు. భగవాన్ బాబా దివ్య మంగళ రూపం అందరికీ ఆనందం కలిగించింది. దర్శనం అనంతరం స్వామి తెలుగులో ప్రసంగించటం ఆరంభించారు. ఆ ఉపన్యాసాన్ని చిత్తూరు నాగయ్య గారు ప్రక్కన నిలబడి తమిళంలోకి అనువాదం చేస్తున్నారు. సభ అంతా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. తమ అత్యంత ప్రియమైన భగవానుని దివ్యవాణి వీణులారా గ్రోలుతూ అందరూ మైమరిచి ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఒక తల్లి ఒడిలో ఉన్న సంవత్సరం వయసున్న చిన్నబాబు కెవ్వున ఏడవటం మొదలుపెట్టాడు. అందరూ ఒక్కసారిగా ఏమిటా కారణం అని అటువైపు చూశారు. కొన్ని సెకండ్లు గడిచాయి. వేదికపై స్వామి చిరునవ్వు నవ్వుతూ ఉండడం అందరూ చూశారు. స్వామి ఆ చిన్న బాలుణ్ణి ఆశీర్వదిస్తున్నట్లుగా అభయహస్తం చూపించి వెంటనే గుప్పిట మూసివేశారు. అంతే, ఆ పసివాని ఏడుపు వెంటనే ఆగిపోయింది. ఆ బాలుడు అకస్మాత్తుగా అలా ఏడ్చిన కారణము, అకస్మాత్తుగా అలా ఏడుపు మానిన కారణము ఎవరికీ అంతుపట్టలేదు. అప్పుడు స్వామి మూసి ఉంచిన తన గుప్పటి తెరిచి ప్రక్కన నిలబడిన చిత్తూరు నాగయ్య గారికి చూపిస్తూ, ఆ బాబు గొంతులో పావలా బిళ్ళ ఇరుక్కుపోయింది, తీసేశాను అన్నారు. నాగయ్య గారు ఆశ్చర్యానందాలతో మైకులో ఈ విషయం చెప్పేసరికి అందరూ ఆనందంతో కరాళ ధ్వనులు చేశారు. తన బిడ్డ ఒడిలో ఉన్నప్పటికీ అతని సంగతి దగ్గరున్న తల్లికే తెలియలేదు. దీనిని బట్టి తల్లి కంటే కూడా భగవంతుడే ఎంతో సన్నిహితుడు అని మనకు అర్థమవుతుంది. దీనిని బట్టి తల్లి కంటే కూడా భగవంతుడే ఎంతో సన్నిహితుడు అని మనకు అర్థమవుతుంది. ఆత్మహత్య చేసుకునే వ్యక్తిని రక్షించడం. కలకత్తాలో ఒక యువకుడు ఒక కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. అతని తల్లి స్వామి భక్తురాలు. అతనికి స్వామి మీద నమ్మకం లేదు. ఒకసారి ఆ కంపెనీలో అతడు కొంత ధనం దుర్వినియోగం చేశాడని అతనిపై అభియోగం వచ్చింది. ఆ నింద భరింపలేక అతడు ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. అతని తల్లి భగవాన్ బాబాకు ఒక లేఖలో మా అబ్బాయిని పర్తికి తీసుకుని రావచ్చా అని స్వామిని అడుగుతూ వ్రాసింది.
ఆ లేఖను బాబాకు ఎలా పోస్ట్ చెయ్యాలో తెలియక ఆమె ఉత్తరాన్ని తన ఇంట్లో పూజామందిరంలో స్వామి ఫోటో వెనక పెట్టింది. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకొనుటకై గంగానది వంతెన మీదకు వెళ్ళాడు. అక్కడి నుంచి క్రిందకు గంగానదిలో దూకితే చాలా తేలికగా ప్రాణం తీసుకొనవచ్చునని అతని అభిప్రాయం. సరిగా ఆ ప్రయత్నములో ఉన్న సమయములో అతనికి పుట్టపర్తికి రా అని పిలుపు వినపడసాగింది. అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. పుట్టపర్తి అని ఒకటే వినిపిస్తున్నది. ఇక అతను ఆత్మహత్య ప్రయత్నం విరమించి స్టేషన్కి వెళ్లి బెంగళూరు టికెట్ తీసుకుని రైలులో కూర్చున్నాడు. ఆ రైలు చక్రాలు కూడా పుట్టపర్తి అంటున్నట్లుగా వినబడసాగింది. రైలు వేగంగా వెళుతున్నప్పుడు ఆ శబ్దం వేగంగాను, రైలు నిదానంగా వెళుతున్నప్పుడు ఆ శబ్దం నిదానంగాను వినిపింపసాగింది. అతడు బెంగళూరు చేరగానే అక్కడ నుంచి పెనుగొండకు టికెట్ కొందామని బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. ఎవరైనా పెనుగొండకు టికెట్ అడిగితే వారు సత్యసాయిబాబా వారి దర్శనం కోసమే వెళుతుంటారని ఆ రైల్వే అధికారికి తెలుసు. అందువల్ల ఆ అధికారి ఆ వ్యక్తిని అడిగాడు, మీరు సత్యసాయిబాబా వారిని చూడటానికి వెళుతున్నారా అని. అతడు అవునని చెప్పగా ఆ అధికారి బాబావారు ఇక్కడే వైట్ ఫీల్డ్లో ఉన్నారు అని చెప్పాడు. ఆ యువకుడు ఆలోచిస్తుండగా మరలా పుట్టపర్తి అంటూ చెవులో మారుమ్రోగటం ఆరంభమైంది. అందువల్ల అతడు పెనుగొండకే టికెట్ ఇవ్వమని అడిగాడు. ఆ రోజులలో పెనుగొండ చేరి పుట్టపర్తికి కొన్ని మైళ్ళు నడవలసి ఉంది. అలా నడిచి వెళ్లేటప్పుడు కూడా నడక వేగానికి అనుగుణంగా పుట్టపర్తి అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అతడు పుట్టపర్తికి రాత్రి 8 గంటలకు చేరాడు. అంతకు 1 గంట క్రితమే, అంటే 7 గంటలకు భగవాన్ బాబా పుట్టపర్తి వచ్చారు. ఒక ప్రక్క బృందావనములో వేసవి తరగతులు జరుగుతుండగా అటువంటి సమయములో స్వామి పుట్టపర్తికి ఆకస్మికంగా ఎందుకు వచ్చారో ఎవరికీ అంతుపట్టలేదు. అందుకు సమాధానంగా వారితో స్వామి వేసవి తరగతులకు వచ్చే విద్యార్థులందరికీ బియ్యం కావలసి వచ్చి తాను బియ్యం తీసుకుని వెళ్ళటానికి పుట్టపర్తి వచ్చానని చెప్పారు. మరునాడు ఉదయం దర్శనం సమయంలో బాబా అతని దగ్గరకు వచ్చి, యోయ్ కలకత్తా లోపలికి రా అని పిలిచారు. ఆ ఇంటర్వ్యూలో బాబా అతనితో ఆఫీసులో అతనిపై వచ్చిన నింద గురించి భయపడవద్దని, అందుకోసమై ఆత్మహత్య చేసుకోవద్దని ధైర్యం చెప్పారు. బాబా అతన్ని 9 రోజులు పుట్టపర్తిలో ఉండి వెళ్ళమని చెప్పారు. తర్వాత అతడు కోలకత్తా వెళ్ళి మళ్ళీ తన ఉద్యోగంలో చేరాడు. ఆ విధంగా అతని తల్లి చేసిన ప్రార్థనను ఆలకించి స్వామి అతనిని ఆపద నుంచి కాపాడారు. ఆ కరుణకు ఎల్లలు లేవు. ఒకసారి సత్యసాయినాథుడు బెంగళూరు నుంచి చిన్న కారులో పుట్టపర్తి వస్తున్నారు. స్వామి విద్యార్థి కారు నడుపుతున్నాడు. వెనక మరికొన్ని కారుల్లో భక్తుల బృందాలు స్వామి కారును అనుసరిస్తున్నాయి. కొండలు రాళ్లు రప్పలతో ఏకంగా మౌనంగా ఉన్న ఆ దారి వెంట స్వామి కారు వస్తున్నది. సరిగా అదే సమయంలో దారికి అడ్డంగా ఒక పెద్ద త్రాచుపాము వెళ్లసాగింది. దానిని కొద్ది దూరంలోనే చూసిన ఆ విద్యార్థి కారును ఒక్కసారిగా ఆపటమా లేకపోతే పామే కదా అని దానిపై నుంచి కారును పోనివ్వటమా అనే సందిగ్ధంలో పడ్డాడు. వెనక్కి తిరిగి చూస్తే వెనక సీట్లో స్వామి యోగముద్రలో ఉన్నారు. సరే, స్వామి నిద్రిస్తున్నారు. హఠాత్తుగా కారు ఆపితే స్వామికి నిద్రాభంగం అవుతుందని భావించి కారుని పాముపై నుంచే పోనిచ్చాడు. ప్రశాంతి నిలయం చేరుకున్న తర్వాత అతను కారు దిగి స్వామి దిగటానికి కారు తలుపు తీశాడు. స్వామి కారు దిగి వరండాలోకి వెళుతున్నారు. ఆ సమయంలో స్వామి అంగీపై వీపు మీద వెడల్పాటి మట్టి మరకలు ఉండటం ఆ విద్యార్థి గమనించి, స్వామి మీ షర్టు మీద మట్టి మరక అయ్యింది అన్నాడు. అప్పుడు స్వామి, ఇందాక ఆ త్రాచుపామును రక్షించడం కోసం నేను టైరు క్రిందకి వెళ్ళవలసి వచ్చింది అన్నారు. బాబా కరుణ అపారం, అనంతం. ఓం శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. 9వ అధ్యాయము సంపూర్ణం.